హే ఆర్ట్ లవర్స్, మీరింతకు ముందు ఇలాంటి బ్రష్ చూసారా? బహుశా లేదు. ఎందుకంటే ఇది చైనీస్ కాలిగ్రఫీ కోసం ఉపయోగిస్తారు. ఇది 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన గౌరవనీయమైన కళ. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. వాళ్ళు ఉపయోగించే టూల్స్ నిజంగా అద్భుతమైనవి. ఉదాహరణకు ఈ బ్రష్ నిజమైన గుర్రపు వెంట్రుకలతో తయారు చేయబడింది మరియు ఇది సుమారు $1000 ఖర్చు అవుతుంది. కానీ ఇంకా ఆశ్చర్యం, సిరా బంగారం కంటే ఖరీదైనది. ఎందుకంటే హై క్వాలిటీ కాలిగ్రఫీ సిరా తయారీ ఒక కళ మరియు ఇది శతాబ్దాలుగా పరిపూర్ణతను సాధించింది. ఈ కళాకారిణి ఎంత గ్రేస్ మరియు ప్రెసిజన్తో పనిచేస్తుందో చూస్తే ఆ సిరా యొక్క ప్రతి చుక్క కూడా విలువైనది అనిపిస్తుంది. ఇది కళ యొక్క శక్తి. ఇప్పుడు మీరు నేను ఇలాంటి బ్రష్ కొనాలా అనుకుంటున్నారు కాబోలు, కానీ ఇది కళాకారులకు మాత్రమే. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? కళ మరియు శ్రద్ధతో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఇష్టపడితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన కళను మరింత మందికి చేరవేయండి. మీరు ఈ చైనీస్ కాలిగ్రఫీని ప్రయత్నించాలనుకుంటున్నారా? కామెంట్స్లో నేను ట్రై చేస్తానని రాయండి. లైక్ చేస్తే ఇలాంటి ఎలిగెంట్ ఆర్ట్ ఫామ్స్ మీకు చేరుతాయి. ఈ కుక్క ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి పిల్లని తీసుకొస్తుంది. కానీ ఈసారి దాని యజమాని దాని వీపుపై కెమెరాను అటాచ్ చేసి అది నిజంగా సరైన మార్గంలో వెళ్తుందో లేదో చూడాలనుకున్నాడు. కుక్క ఎటువంటి సంశయం లేకుండా తన కార్ట్ను లాగుతూ సరైన మార్గంలో పాఠశాలకు వెళ్ళింది. పిల్ల కంఫర్ట్గా కార్ట్ మీద కూర్చుంది మరియు కుక్క సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ప్రయాణంలో కుక్క పిల్లకు ఎటువంటి షాక్ ఇవ్వకుండా శాంతంగా కార్ట్ను లాగింది. ఇది నిజమైన నిష్ఠ మరియు ప్రేమ. కానీ దీనికి కేవలం 2 లైక్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కుక్క కెమెరాకు నవ్వుతూ నాకు లైక్స్ ఎందుకు లేవు అన్నట్టు. కానీ మనకు తెలుసు ఈ కుక్క హీరో. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? నిష్ఠ మరియు ప్రేమతో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఇష్టపడితే లైక్ చేయండి. ఈ కుక్క హీరోయిజం మరింత మందికి చేరవేయండి. మీరు ఈ కుక్కలాగా ఎవరికైనా నిష్ఠగా సహాయం చేశారా? కామెంట్స్లో ఆ అనుభవం షేర్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి హార్ట్ టచింగ్ స్టోరీస్ మీకు చేరుతాయి. ఇది ఒక ప్రత్యేకమైన జపాన్ టెక్నిక్. ఇందులో పొడవైన ప్లైవుడ్ను ఎక్కడ కోయకుండా వెరవకుండా రోలింగ్ చేస్తారు. ముందుగా డ్రిల్ మెషీన్తో వుడ్ మధ్యలో ఓ గీత కోస్తారు. ఇదే వుడ్ను మడత పెట్టాల్సిన ప్రదేశం. తర్వాత ఆ గీతలో ఫోలను నింపుతారు. అలా మెల్లగా వుడ్ను తిప్పుతుంటే అది రౌండ్ షేప్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇది ఇలా కనపడుతుంది. ఇది ఒక కళాకారుడు. అతను ముందు భాగంలో వుడ్ను 2 భాగాలుగా కోయాడు. కానీ వుడ్ను కత్తిరించకుండా అందులోనే అద్భుతమైన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని చెక్కాడు. అంతేకాదు వెనుక భాగంలో కూడా బుద్ధుని అద్భుతమైన శిల్పాన్ని రూపొందించాడు. ఇందులో బుద్ధుడు పర్వతాలపై కూర్చుని ఉన్నట్లు కనిపిస్తాడు. చూడండి, ఇది జిపి ఎపాక్సీ. మీరు ఇదివరకెప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. ఏదైనా వస్తువుపై ఇది వేసిన వెంటనే అదిరిపోయేలా గట్టిగా అబ్బిపోతుంది. దీన్ని తీసివేయాలని అనుకుంటే అసాధ్యమే అనుకోండి. ఎందుకంటే ఒకసారి ఇది ఆరిపోయిందంటే ఈ 3 రాయిల కన్నా బలంగా మారిపోతుంది. మీరు దీన్ని ఫెవికల్ లేదా ఎంసీలా అనుకుంటే పూర్తి తప్పు. తల్లి దగ్గరకు చేరేందుకు అతను అతివేగంగా పరుగెత్తుతాడు. కానీ ఆ అత్యవసర దాటిలో ఒక భయంకరమైన తప్పిదం చేసేస్తాడు. అనుభవం ఉన్నవారే కొన్నిసార్లు ఈ భయంకరమైన లోతులో పడిపోతుంటారు. కానీ ఏదో ఒక విధంగా ఈ చిన్నవాడు బతికిపోయాడు. చలివేడి జీవన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి ఎట్టకేలకు తల్లిని చేరుకున్నాడు. మరణం దరిచేరిన చిన్న తేడాతో తప్పించుకున్నాడు. కానీ ఇంకా గమ్యం స్పష్టమే. మీరే కుట్ర చేసినా పులిని స్నానం చేయించలేరు. ఎందుకంటే పుల్లకు నీటి మీద అసహ్యం. అందుకే జూ పార్క్ కీపర్లు పులులను స్నానం చేయించడంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు. పులులు ఎంత కోపం తెచ్చుకున్నా వాటికి స్నానం చేయించడం చాలా అవసరం. అందుకే జూ పార్క్ కీపర్లు ఓ తెలివైన ప్లాన్ వేస్తారు. మాంసాన్ని ఆశ చూపిస్తారు. మాంసాన్ని అందుకోవాలనే ఆశతో చివరికి పుల్లు నీటిలో దుకేస్తాయి.